ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇటీవల అంతర్జాతీయ గీతా సెమినార్ ఎక్కడ నిర్వహించారు? ఇటీవల అంతర్జాతీయ గీతా సెమినార్ ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హర్యానాలోని కురుక్షేత్రంలో అంతర్జాతీయ గీతా సెమినార్ నిర్వహించడం జరిగింది. హర్యానాలో. ఆన్సర్ని కనీసం గెస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వరల్డ్ టాప్ ఫుడ్ సిటీలో ఏ నగరం టాప్ లిస్ట్లో ఉంది? భారతదేశంలో వరల్డ్ టాప్ ఫుడ్ సిటీలో ఏ నగరం టాప్ లిస్ట్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి, హైదరాబాద్. ఈ హైదరాబాద్ అనేది భారతదేశంలో ఎన్నో ప్లేస్లో వచ్చిందంటే ఆన్సర్ హైదరాబాద్ ముంబై వచ్చి 35, హైదరాబాద్ వచ్చి 39వ ర్యాంకు. మనకు ఇప్పుడు 2 రాష్ట్రాలు కాబట్టి మనం 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదా హైదరాబాద్, తెలంగాణకు సంబంధించి అయితే హైదరాబాద్ మనం ముందు గుర్తుపెట్టుకోవాల్సిందే. హైదరాబాద్ 39వ ర్యాంక్ వచ్చింది, ముంబైకి మాత్రం 35వ ర్యాంక్ వచ్చింది. భారతదేశంలో ఉన్న మొత్తం టాప్ 50లో ఈ 2 నగరాలు ఫస్ట్ ఉన్నాయన్నమాట. నోట్ చేసి పెట్టుకోండి. ముంబై 35, హైదరాబాద్ 39. నెక్స్ట్ క్వశ్చన్, 2023లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఏ యూనివర్సిటీ గెలుచుకుంటుంది? 2023లో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఏ యూనివర్సిటీ గెలుచుకుంది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అమృత్సర్లోని గురునానక్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏ ఏడాదిని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసి పెట్టుకోండి. ఐక్యరాజ్య సమితి ఏ ఏడాదిని అంతర్జాతీయ ఒంటెల సంవత్సరంగా ప్రకటించింది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 2024. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కో స్పెషలైజేషన్ ఉంటుంది. 2024కు గాను ఒంటెల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. నెక్స్ట్ క్వశ్చన్, భారత మీడియా కార్యకలాపాల విలీనానికి రిలయన్స్ ఇండస్ట్రీతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంటుంది? భారత మీడియా కార్యకలాపాల విలీనానికి రిలయన్స్ ఇండస్ట్రీతో ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది? రిలయన్స్ ఇండస్ట్రీతో. ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి డిస్నీ హాట్స్టార్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్లో తమ మీడియా కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీ RILతో విలీనం చేసేందుకు నాన్ బైండింగ్ టర్మ్షిప్ అమెరికా దిగ్గజ సంస్థ కుదుర్చుకున్న విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. విలీన సంస్థలో 51% వాటా షేర్లు నగదు షేర్ల రూపంలో కానీ రిలయన్స్ 51% దక్కించుకుంది. అదేవిధంగా మిగతా 49% డిస్నీ హాట్స్టార్ వద్ద ఉందని సమాచారం అమెరికా దిగ్గజ సంస్థ వెల్లడించడం జరిగింది. డిస్నీ హాట్స్టార్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య నూతన సిస్టమ్ని ఏ సంస్థ ప్రారంభించింది? సూర్య నూతన సిస్టమ్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, IOCL. సూర్య నూతన సిస్టమ్ని ప్రారంభించింది IOCL అంటే ఇండియన్ ఆయిల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్, ఫరీదాబాద్. దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇండియన్ ఆయిల్ సంస్థ ఇండోర్ సోలార్ కుకింగ్ స్టవ్ నూతన పేరుతో ప్రారంభించడం జరిగింది. ఆన్సర్ వచ్చి ఇండియన్ ఆయిల్ సంస్థ IOCL. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు కనీసం ఆన్సర్ని గెస్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ అది రాంగ్ అయినా సరే కనీసం గెస్ చేయండి ఆన్సర్ చెప్పకముందరే. నెక్స్ట్ క్వశ్చన్, మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంకు ఉత్పత్తిని నారీ శక్తి సేవింగ్స్ ఖాతాని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది? మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ ఉత్పత్తిని నారీ శక్తి సేవింగ్స్ ఖాతాని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మహిళల కోసం ప్రత్యేకమైన సేవింగ్స్ బ్యాంక్ ఉత్పత్తిని నారీ శక్తి సేవింగ్స్ ఖాతాని ప్రారంభించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎంతమంది భారతీయ బ్యాంకర్లకు ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలు వచ్చాయి? ఇటీవల ఎంతమంది భారతీయ బ్యాంకర్లకు ఫ్రీడమ్ ఆఫ్ ద సిటీ ఆఫ్ లండన్ పురస్కారాలు వచ్చాయి? భారతీయ బ్యాంకర్లకు
ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 8 మంది బ్యాంకర్లకు అవార్డు రావడం జరిగింది. భారతదేశానికి మరియు బ్రిటన్ దేశాల మధ్య ఆర్థిక విభాగంలో విశేష కృషి చేసిన ఈ సంస్థలకు ఈ అవార్డు ప్రకటించడం జరిగింది. ఏ దేశానికంటే భారతదేశం, బ్రిటన్ దేశాల మధ్య. ఈ చారిత్రాత్మక పురస్కారం బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడాకి మదన్ కుమార్, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనీష్ గుప్తా. అసలు ఎంతమందికి ఇచ్చారని అడుగుతారు, ఎవరెవరికి వచ్చిందని మాత్రం అడగరు. ఎంతమందికి వచ్చిందంటే 8 మందికి. భారతదేశానికి మరియు బ్రిటన్ దేశానికి ఆర్థిక విభాగంలో విశేష కృషి చేసిన వారికి అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రవేశపెట్టారు? ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఎక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి UAE, దుబాయ్లో ప్రవేశపెట్టడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే 44,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. సూర్యుని కదలికను ట్రాక్ చేసి, అంటే అది సూర్యకిరణాలను ట్రాక్ చేసి 70,000 హీలియోస్టేట్లను కలిగి ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్తును 3,20,000 నివాసాలకు సరఫరా చేసే అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట ఇది UAE. దాని కెపాసిటీ అంటే 3,20,000 నివాసాలకు సరఫరా చేసే అతిపెద్ద ప్రాజెక్ట్ UAE దుబాయ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని వేల చదరపు కిలోమీటర్లు అంటే 44,000 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఉక్రెయిన్కి ఎన్ని డాలర్లు సహాయం అందించింది? ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఉక్రెయిన్లకి ఎన్ని డాలర్ల సహాయం అందించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి 1.34 బిలియన్ డాలర్ల సహాయం అందించడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో దేశ అభివృద్ధికి భాగంగా ఉక్రెయిన్ ప్రపంచ బ్యాంకు నుండి 1.34 బిలియన్ డాలర్లను సహాయం పొందడం జరిగింది. అలాగే కొన్ని దేశాల నుంచి అంటే ప్రపంచ బ్యాంకు తర్వాత నార్వే నుండి, అమెరికా నుండి, స్విట్జర్లాండ్ నుండి, ఉక్రెయిన్ ప్రపంచ బ్యాంకు నుండి 1.086 బిలియన్ డాలర్లు, నార్వే నుండి 190 మిలియన్ డాలర్లు, అమెరికా నుండి 50 మిలియన్ డాలర్లు, స్విట్జర్లాండ్ నుండి 20 బిలియన్ డాలర్లు ఇచ్చింది. ఇవన్నీ అంటే మన ప్రపంచ బ్యాంకు ఉక్రెయిన్ 1.34. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. అమెరికా నుండి వచ్చి ఎన్ని డాలర్లు అడిగారు, ఒకవేళ అడగొచ్చు. ఇవన్నీ నోట్ చేసి పెట్టుకొని ఒకసారి రివిజన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, ఫాలో అవ్వండి, మమ్మల్ని సపోర్ట్